ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియులారా, మీరందరూ ప్రభు కృపలో బాగున్నారని ప్రభు పేరిట నేను నమ్ముచున్నాను. కనుక ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాము. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తున్నాము, నేర్చుకుంటూ వస్తున్నాము. కనుక ఈరోజు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో మరి రాయబడిన మాటలు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి సెల్లులో మొబైల్లో కూడా బైబిల్ ఉంటుంది. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి. ఓలీ బైబిల్ వస్తుంది. అక్కడ మీకు ఏ భాష కావాలంటే ఆ భాష మీకు మరి దొరుకుతుంది. కనుక బైబిల్ చదవండి. బైబిల్ అనేది దేవుడు మన కొరకు రాసిన లెటరు. మరి అది మత గ్రంథం కాదు, ఇది మార్గ గ్రంథము. మరి దేవుడు మాటలు, దేవుని యొక్క గుణములు, దేవుని మనసులో ఏమున్నాయో అవన్నీ కూడా మనకు తెలియజేశాడు. కనుక దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని ప్రేమని గురించి, ఆయన గొప్పతనం గురించి, ఆయన ఆధిపత్యం, అధికారం గురించి, మరి దేవుడు ఎక్కడుంటాడు, ఎలాగుంటాడు, ఏమై ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రజెంట్ ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు, అవన్నీ కూడా